ఒక పూజ పేరెంటం జరుగుతోంది. ఆడవాళ్ళంతా అక్కడ ఉన్నప్పుడు ఒక చిన్న అబ్బాయి అప్పుడే ఆ గదిలో ప్రవేశిస్తాడు. అది చూసిన ఆ అబ్బాయి తల్లికి మాతృప్రేమ పొంగుకొస్తుంది. మరో ఆవిడ ఈ అబ్బాయి ఎవరు, చాలా అందంగా ఉన్నాడు అని చూస్తుంటుంది. ఈ అబ్బాయి తన అమ్మాయిని ఒకసారి గిచ్చాడు అని గుర్తు తెచ్చుకున్న మరొక ఆవిడికి ఈ అబ్బాయిని చూడగానే చిరాకు కలుగుతుంది. పెళ్ళికి ఇంకా ఎంతో సమయం ఉన్నా తన కూతురికి ఇలాంటి అబ్బాయికి జోడీ చాలా బాగుంటుంది అనే ఆలోచన మరో మహిళకి రావచ్చు. అలా అక్కడ ఉన్న వారందరిలో తలోభావం కలుగుతుంది. కానీ వచ్చింది మాత్రం ఒక అబ్బాయే. ఆ అబ్బాయి రాకే వారిలో ఆ భావాలను కలిగించిన ఆ భావాలను అందరిలోనూ కలిగించింది ఆ అబ్బాయి కాదు, ఎవరికి వారికే ఆ భావనలు కలిగాయి. కొందరిని చూస్తే అకారణంగా కోపం వస్తుంది, కొందరిని చూస్తే ప్రేమ పొంగుకొస్తుంది. అడిగితే కారణం తెలియదనే చెప్తారు. ఎలా తెలుస్తుంది కారణం ఏమిటో? మస్తిష్కంలో అడుగు భాగాన ఎక్కడో మీకు తెలియకుండా పోయి ఇరుక్కొని ఉన్న ఒక కార్య ప్రణాళి మీకు భావాన్ని కలిగిస్తోంది. ఆ ప్రణాళిక మీరు ఎరుకలో కలిగించుకున్నది కాదు కనుక అది అక్కడ ఉందన్న విషయం కూడా మీకు తెలియదు. అలాంటి భావనలని మూడ్స్ అని కానీ లేక ఫీలింగ్స్ అని కానీ ఇంగ్లీష్లో చెప్పుకుంటూ ఉంటారు. కర్మాచరణ వలన అనుభవం కలుగుతుందని, ఆ అనుభవం కలిగిన జ్ఞానాన్ని పురస్కరించుకొని ఒక కార్య ప్రణాళిని తయారు చేసుకోవటం వలన ఆ తర్వాత కాలంలో అదే సందర్భం వచ్చినప్పుడు మరోసారి ఆలోచించకుండా సిద్ధంగా ఉన్న ఆ ప్రణాళిక ప్రకారమే స్పందిస్తారు అని లోగడ వీడియోల్లో కొన్నిట్లు చెప్పుకున్నాం. అందులో ప్రయోజనాన్ని కలిగించే ప్రణాళికలు ఉండొచ్చు, లేదా పనికిరాని లేదా నష్టాన్ని కలిగించే ప్రణాళికలు కూడా ఉండొచ్చు. అయితే జ్ఞానం పెరుగుతుంటే నష్టాన్ని కలిగించే ప్రణాళికలు పోతుంటాయి. కానీ ఎరుకలో లేకుండా కార్యాచరణ చేస్తున్న సమయంలో మీలో ముద్రింపబడ్డ ఒక ప్రణాళిక సందర్భానుసారంగా పైకి లేచి మీకు భావాన్ని కలిగించవచ్చు. ఆ ప్రణాళికలను పోగొట్టుకోవటం అంత సులభమైన పని కాదు. ఎందుకంటే మీరు కాదు కదా ఆ ప్రణాళికను అక్కడ పెట్టుకుంది. మీ ఎరుక లేకుండానే కలిగింది ఒక అనుభవం, జరిగింది ఒక ప్రణాళిక. వ్యాపారాన్ని చేయటానికి ఒక దుకాణాన్ని పెట్టుకొని ఎప్పుడు బయట తిరుగుతుంటే ఏమవుతుంది? షాపులో ఎవరినో కూర్చోబెట్టి వ్యాపారం చేస్తే ఎప్పుడూ వచ్చే కస్టమర్లనే మీరు గుర్తుపట్టరు. వ్యాపారంలో మీ నౌకలు తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నిర్ణయాలు మీ వ్యాపారానికి మంచివో కావో కూడా మీకు తెలియదు. అలాగే ఉంటుంది ఎరుకలో లేకుండా ప్రణాళికల ముద్రలు మీ మీద పడటం అంటే. మనం ఎప్పుడూ ఏదో ఒక భావంలో ఉండటం మనకు అలవాటైపోయింది. సంతోషము, విచారము, భయము, ఆశ్చర్యము, ప్రేమ, ద్వేషము, 2-3 భావాల మిశ్రమ భావము, లేక మరేదో భాషలో పెట్టలేని భావం, అటువంటి భావాలు మనిషిని నడుపుతూ ఉంటాయి. అందువల్ల భావమే జీవం అయింది. భావం ఆలోచనలు కలిగిస్తుంది. ఆ తర్వాత తీసుకునే నిర్ణయం ఆ భావానుగుణంగా ఉంటుంది. భావం మనిషిని కట్టి పడేయనూగలదు, చేస్తున్న పని నుండి దృష్టిని మరల్చనూగలదు. అందువలన భావమే ప్రపంచమైంది. భావమే జగత్తులోని సుఖదుఖాలు. భావమే జగన్నాటకానికి ఆధారం. భావంతోనే ముందుకు పయనించే బాట ఏర్పడుతుంది ప్రతివారికి. మనిషి జీవితంలో అంతటి ప్రముఖ స్థానాన్ని పొందిన ఈ భావాల గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. ఒక గడ్డపు స్వామి పాదాల దగ్గర కూర్చొని చెవులు రెక్కించి వింటున్నారంటే ఆ స్వామి ఎంతో జ్ఞాన సంపన్నుడనే భావన కలిగినప్పుడే. యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకి ఒక అమ్మాయిని చూసినప్పుడు కలిగే ప్రేమ కూడా భావమే. అబ్బాయి చూసేది స్త్రీ దుస్తుల్లోనే ఒక మనిషి శరీరం, అది కనిపించినంత మేరకు. అంతలోనే ఏమర్థమైంది? ఆ అబ్బాయికి ఆ అమ్మాయి గురించి ఏమర్థం అవుతుంది ఆ మాత్రంలోనే? భక్తుడు మొక్కేది రాయికి, చెట్టుకి, ఫోటోకి, కలసపు కొబ్బరికాయకు కాదు. భక్తులు తమ భావనతో వాటిలో దేవుణ్ణి చూస్తారు. ఎక్కడనే దేవుడు అని హిరణ్యకశిపుడిలాగా వాటిని పగలగొడితే గోచరించే సున్నా. భక్తి భావంలో ఉన్నవారికి లోకమంతా భగవంతుడే కనిపిస్తాడు, అందరిలో, అన్నిట్లో. ఓ సిదే, ఇది రాయి కదా అన్నట్టు ఒక విదేశీ పర్యాటకుడు గుళ్ళోని దేవుని విగ్రహాన్ని చూసి. కాదు, ఇది భగవంతుడు అన్నాడు అక్కడి భక్తుడు. ఆ విదేశీయుడు రాయిని మాత్రమే చూశాడు. భక్తుడు ఆ రాతిలో భగవంతుడు చూశాడు. రాయి అనుకొని ఎవరు మొక్కరు.
చెట్టు అనుకుని ఎవరు పూజలు చేయరు. పసుపు ముద్దని గౌరీదేవిగా పూజ చేస్తారు, కానీ పసుపుగా కాదు. భగవంతుడికే తన జీవితం అంకితం చేసిన మీరాబాయి కూడా తన భర్తలో తన మోహన్ను చూసింది. రామకృష్ణ పరమహంస తన భార్యలో జగజ్జనిని చూశారు. అలాగే కర్మయోగులంతా తమ కర్తవ్యాల్లో భగవంతుని చూస్తారు. దాతలు తమ వద్దకు వచ్చే దీనుల్లో జనార్దుని చూస్తారు. గొబ్బిళ్ళని లక్ష్మీదేవిగా చూడని వాళ్ళే ఆ పేడను చూస్తారు. దేని మీదైనా ఎవరి మీదైనా ఇష్టం కానీ అయిష్టం కానీ అసహ్యం కానీ భక్తి కానీ ప్రేమ కానీ కలగటం ఎవరికి వారి భావ పర్యవసానమే. అందుకే సుఖదుఖాలకు కారణం భావమే. మంచి కానీ చెడు కానీ సుఖం కానీ దుఃఖం కానీ ఏ వస్తువుల్లోనూ ఏ మనిషిలోనూ లేవు. చూసేవారి భావంలోంచి ఉద్భవించేవే అవన్నీ. అందుకే భావాతీతంలోకి వెళ్ళమంటారు యోగ సాధనగా. భావాతీతంలోకి వెళ్ళటం అంటే భావం ఆధారంగా నిర్మించుకున్న ప్రపంచంలోంచి వెనక్కి రావటం. బొమ్మలతో ఆడుకున్న చిన్నపిల్లలకు ఆడుకున్నంతసేపు అదే ప్రపంచం. బొమ్మలు, గురుగులు తదితర వస్తువులన్నీ ప్రాణమున్నవి, ఉపయోగయోగ్యమైనవి వాళ్ళకి. ఒక అట్టముక్క నిలబెట్టి దాన్ని ఇల్లు అనుకుంటారు. కూల్ డ్రింక్ మూతలు, రంగు కాగితాలు, గోళీలు, పారేసిన పనికిరాని వస్తువులు. ఆ సమయంలో వాళ్ళకి ఫర్నిచరు, పట్టు వస్త్రాలు, బంగారు నగలతో సమానం. బొమ్మ పాపకి నీళ్లు పోయటం, అన్నం తినిపించటం, ఆటలాడించటం, విహారానికి తీసుకుని వెళ్ళటం, నిద్రపుచ్చటం అంతా చూసే పెద్దవాళ్ళకి నవ్వులాటగా ఉంటుంది. పొరపాటున కాలు తగిలి పిల్లలు సెటప్ చెడిపోతే కోపం వస్తుంది ఆడుకున్న పిల్లలకి. ఏముంది మళ్ళీ పెట్టుకోరా దాని మీద అని తేలిగ్గా అంటారు పెద్దవాళ్ళు సముదాయింపుగా. ఆట అయిపోయి మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పటికి వాళ్ళ ఆటల ప్రపంచం మాయమైపోతుంది. అప్పుడు మళ్ళీ టీవీయే, ఫ్రిడ్జే, చాపే, పీటే. అదేవిధంగా భావంలోంచి భావాతీతంలోకి అడుగుపెట్టినప్పుడు ఈ వస్తు ప్రపంచం అంతా మాయమైపోతుంది. అసలు ప్రపంచం గోచరిస్తుంది. అప్పుడు ఈ వస్తువులకు మనం ఇచ్చిన ప్రాముఖ్యతలు చిన్నపిల్లల్లాగా కనిపిస్తాయి. ఆట ధోరణిలో పెద్దలను ఎలా అయితే పట్టించుకోరో అలాగే విశ్వాన్ని నియంత్రిస్తున్న, ముక్తి చెందిన, జన్మరాహిత్యం పొందిన పరిశుద్ధాత్మల సందేశాలను కూడా భావంలో ముడుగున్నంతకాలం మనకి చేరవు. భావాతీతంలోనే ప్రతివారు వారిని వారు గుర్తిస్తారు. ఎవరికి వారు వాళ్ళెవరో వాళ్ళు తెలుసుకుంటారు. సూక్ష్మలోకవాసుల చెలిమిని, వాత్సల్యాన్ని గ్రహిస్తారు. పిల్లల ఎదుగుదలకి ఆటలు చాలా ముఖ్యం. కానీ ఆటకి ఇచ్చేంత ప్రాధాన్యతే ఆటకివ్వాలి. అలాగే భావాతీతం ముఖ్యం, భావం కాదు అని కూడా అనలేం. భావంలో ఉన్నప్పుడే ప్రపంచపు ఆటలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడే జ్ఞానం సంపాదించటం, అనుభవాలను మూటగట్టుకోవటం, సంస్కారాలని వదలగొట్టుకోవటం జరుగుతుంది. అందువల్ల ప్రతివారు భావానికి, భావాతీతానికి తగు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇహపరాలను రెండింటినీ సొంతం చేసుకోవాలి. భావానికి, భావాతీతానికి మధ్య ఊగిసలాడుతూ ఉండే ఉయ్యాలాటే మన జీవితం అంటే. భావం అంటే ఏంటో కొద్దిగా తెలిసింది కదా. అది భాషలో ఇమడంది, హేతువుకి అందనిది అనిపిస్తుంది కదా. ఒక విధంగా నిజమే. కలిగిన భావానికి కారణం దొరకదు చాలా సందర్భాల్లో. కానీ అకారణంగా ఏ భావము కలగదని అర్థం చేసుకోండి. సదరు కారణం మీకు తెలియకపోవచ్చేమో, కానీ లోగడ మనం తెలుసుకున్న చిత్త ప్రణాళికను గుర్తు చేసుకుంటే తెలుస్తుంది. ఒక్కోసారి అంత్యఫలం మాత్రమే జ్ఞాపకం ఉండొచ్చు, లేదా ఆ సందర్భంలో చేయాల్సిన కర్తవ్యం మాత్రమే ఓ ప్రణాళికలా పొందుపరిచి ఉండొచ్చు. అది ఒక భావాన్ని కలుగు చేస్తూ ఉండొచ్చు. అలా భావాన్ని కలిగించే ప్రణాళికలు అంతరంగంలో ఉత్తేజపరచడమే భావోత్పత్తికి కారణమవుతుంది. ఆలోచన వల్ల భావం, భావం వల్ల ఆలోచనలు కలుగుతుంటాయి. జ్ఞాపకాల పొరలోంచి విషయాలని బయటకు తీస్తుంది ఆలోచన అనే విధానం, అంటే థింకింగ్ ప్రాసెస్. వెలికి తీయబడి వెలుగులోకి వచ్చిన జ్ఞాపకాలు తదనుగుణంగా భావాన్ని కలుగజేస్తాయి. కలిగిన ఆ భావం ఒక ప్రతిచర్యకి ప్రోద్బలం ఇస్తుంది. ఆ చర్య శారీరకం కావచ్చు, మానసికం కావచ్చు, లేదా రెండూ అవచ్చు. మరో ఆలోచనే మానసికమైన చర్య కావచ్చు. అలా వచ్చిన మరో ఆలోచన వలన మరో భావం కలగచ్చు. ఇక ఇంతే రోజంతా ఆలోచనలు, భావాలు.
భావాల నియంత్రణ హస్తగతం అయినప్పుడు ఆలోచనలు వాటంతట అవే నియంత్రించబడతాయి. భావశక్తి గురించి, దానికి తగు సాధన చేయొచ్చన్న సంగతి చాలామందికి తెలియదు. కావలసిన భావాన్ని కావలసిన సమయంలో పొందటమే భావ సాధన లక్ష్యం. భావంలో ఎంతో శక్తి దాగుంది. అందువలన ఒక ఆలోచనల గురించే కాక భావ సాధన చేయటం ఆయా లాభాల దృష్ట్యా కూడా అవసరమే. భావశక్తి గురించి కూడా చివరిలో కొద్దిగా తెలుసుకుందాం. అసలు విషయం నుంచి దూరం కాకూడదని కొన్ని విషయాల్ని వాయిదా వేయడం. భావ సాధన ఏమీ చిటికల్లో సంపాదించేది కాదు. ఇది కష్టపడి సంపాదించాల్సిందే. ఒక రాయినో చెట్టునో పుట్టనో పూర్తిగా నమ్మి తన భారమంతా వాటిల్లోని శక్తికి వదిలిపెట్టిన వాళ్ళకు కూడా తప్పకుండా సత్ఫలితాలుంటాయి. అటువంటి నమ్మకం ఊరికే కలగదు. కాబట్టి ఎవరినైతే ఒక గురువుగా నమ్ముతారో ఆయన చెప్పిన పద్ధతిలో ఉపదేశించిన మార్గంలో నడిస్తే కోరిన ఫలితాలు తప్ప కలుగుతాయి. ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే సాధకుల భావనే ఆ సాధనా వస్తువుల్లో శక్తిని ప్రవేశపెడుతుంది. ఆ శక్తిని వారు తిరిగి పొందేట్టుగా చేస్తుంది. మా మేనమామ ఒక ఆయన ఉండేవారు. ఆయన ప్రతిరోజు ఇంటికి రాగానే జేబుల్లో మిగిలిన చిల్లర డబ్బులన్నీ కూడా ఏదో ఒక చోట, ఒక గూట్లోనో దేంట్లోనో, సొరుగులోనో బ్యాగ్లోనో ఎక్కడో అక్కడ పెట్టేసేవారు ఆయన. అయితే నెలాఖరికి వచ్చేటప్పటికి ఆయనకి కొన్ని అలవాట్లు ఉండేవి. సిగరెట్ తాగటం అలాంటి అలవాట్లు ఉండేవి. వాటి కోసం డబ్బులు ఎత్తుక్కునేవారు ఆయన. అన్ని చోట్ల వెతుక్కుంటే ఎక్కడో చోట ఆయనకి దొరికేది. ఆయన చాలా సంతోషంగా అది తీసుకొని, చూసేవారా డబ్బులు దొరికాయి అని నాకు చూపిస్తూ బయటకు వెళ్ళి తనకు కావాల్సినవి కొనుక్కోవడం అలాంటివి చేసేవారు. నేను ఒకసారి అన్నాను, అది నీ డబ్బులే కదా మావయ్య, నీ డబ్బులే కదా నువ్వు తీసుకున్నావు, అందులో అంత సంతోషపడతావు ఏంటి అని. అలాగే మనం కూడా మన శక్తిని మన సంకల్పంతో ఒక దగ్గర పెట్టి మళ్ళీ మన శక్తిని మనం వెనక్కి తీసుకోవటం జరుగుతుంది. భావంలో దేవాలయ వాస్తు ప్రకారం చేసిన నిర్మాణం, ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహాలు శక్తిని సమకూర్చిన నమ్మకం లేకుండా మొక్కుబడిగా మొక్కవాటంలోనూ యాంత్రికంగా వెళ్ళే వాళ్ళకి ఎటువంటి లాభం ఉండదు. అందుకే నమ్మితేనే అంటారు. నమ్మితేనే ఏదైనా ఉంటుంది. కారణాంతరాల వలన భక్తులు సందర్శించడం తగిన ఆలయాల్లో శక్తి క్షీణిస్తుంది. అందుకే ఒక గురువునో యోగినో ఆశ్రయించి పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో కొలిచినప్పుడు కూడా ఆ గురువులోని శక్తి ఇనుమడిస్తుంది. దానివలన గురువుకి శిష్యునికి కూడా లాభమే. చెట్టు చుట్టూ తవ్వి నీళ్లు నిలిచేట్టుగా చేసి నిలబెట్టినప్పుడు చెట్టుకు మంచి జరుగుతుంది. దాన్ని ఆశ్రయించిన వారికి కూడా దాని ఫలం దొరుకుతుంది. అందువలన గురువులకు కొట్టే జయజయలు, ప్రణామాలు ఆయనలోకి శిష్యుల భావశక్తిని నింపుతాయి. ఒక మంత్రాన్ని ఉపదేశించిన దాన్ని సిద్ధించుకునే సాధకుడే మంత్రాన్ని పఠించగా ఆ మంత్రానికి తన భావనతో శక్తినిచ్చి మళ్ళీ తిరిగి ఆ శక్తిని గ్రహించడం జరుగుతుంది. యోగులైన వారు మంత్రాన్ని ఇచ్చినప్పుడు, యంత్రాన్ని కట్టినప్పుడు, దీక్షనిచ్చి పూజని ప్రారంభించినప్పుడు కూడా తమ భావన శక్తితో కొంత శక్తిని కలుగజేస్తారు. అందుకే దొంగిలించిన మంత్రదన్నం, ఎవరికో ఇచ్చిన మంత్రోపదేశం, కాపీ కొట్టిన తావిజులోని అంకెలు, బీజాక్షరాలు మరొకరి పనిచేయవు. భావశక్తితో చాలా పనులు చేయొచ్చు. వాటిలో ఒకటి దివ్యశక్తిని నడిపించటం. మీరు విన్నది నిజమే, దివ్యశక్తిని నడిపించటం. విశ్వమంతా నిండి ఉన్న కాస్మిక్ ఎనర్జీని ఒక చోటు నుండి మరో చోటికి పంపడానికి కావాల్సింది తీగలు, కాలువలు, లేకపోతే బాటలు, వాహనాలు కావు. భావన మాత్రమే ఆ శక్తిని నడపగలుగుతుంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించినప్పుడు ఆ దీవెనలను అందుకున్న వారికి లభిస్తుంది ఆ శక్తి. అలాగే కడుపు మంటతో శపించినప్పుడు తగులుతాయి ఆ తిట్లు. అప్పుడు హరింపజేస్తుంది శాపగ్రస్తుల్లోని ఆ శక్తిని. శపించిన వారు కూడా నష్టపోతారు. అది వేరే సంగతి అనుకోండి. కొందరు సూచించిన మార్గాల్లో ధ్యానానికి కూర్చున్నప్పుడు విశ్వంలోని విశ్వశక్తి తమలోకి ప్రవహిస్తున్న భావనలో కూర్చోమని చెప్తారు. హీలింగ్లో పనిచేసేది భావన మాత్రమే. రోగగ్రస్తుల్లో శక్తిని ప్రవేశపెట్టడానికి పనికొచ్చేది హీలర్స్ భావన, పూర్తి నమ్మకం మాత్రమే. మొదట్లో చేతులతో దీవించి
మంచి వాక్యాలతో తమ భావనను తెలియజేసిన రాను రాను కూర్చున్న చోటు నుంచి కదలకుండానే తన భావనా శక్తితోనే వ్యాధులు నయం చేయటానికి, శక్తిని ఆ వ్యాధిగ్రస్తంలోకి పంపగలగటానికి వాళ్ళ భావనే పనిచేస్తుంది. ఎంత దూరంలో ఉన్నా సరే దూర చికిత్స, డిస్టెంట్ హీలింగ్ కూడా చేయగలుగుతారు. భావంలో ఉండటం కూడా రాదు మనకి, అదే వచ్చిన చిక్కు. భావాతీతం తేలిగ్గా రాదు సరే, భావంలో కూడా ఎక్కువసేపు ఉండలేకపోవటం వల్లనే మనం ఎంతో పోగొట్టుకుంటున్నాం. భావంలో ఉండటం కూడా రాదు కాబట్టి దానికి కూడా సాధనలు కావాల్సి వచ్చాయి. చేతులను తిప్పి వేళ్లతో చూపిస్తూ, దృష్టిని సారిస్తూ, ముఖంలో కూడా హావభావాలు ప్రదర్శన చేస్తూ, మనస్సులో స్మరిస్తూ పూర్తిగా భావం అటు ఇటు చెదరకుండా చేసుకుంటారు. పట్టు చిక్కిన తర్వాత అటువంటి సాధనాల అవసరం ఏమాత్రం ఉండదు. అద్భుతాలను ప్రదర్శించే వాళ్ళు చాలామంది భావసాధకులే. అలా సంక్రమించిన శక్తి కూడా యోగశక్తి అనొచ్చు. ఇక్కడ యోగం భావనతో జరుగుతుంది. కళ్ళను సరిగ్గా కనేవారే ఆ కళ్ళను సాకారం చేసుకోగలుగుతారు. కళలు కనటం అంటే ఆ భావంలో జీవించటం. నిద్రలో వచ్చిన కళలు చూడటం వేరు, కావలసిన కళను తానుగా చూడటం వేరు. తనకు కావలసిన ఫలితాన్ని స్పష్టంగా భావంలో చూడగలిగే వారికి సాక్షాత్కరిస్తుంది ఆ ఫలితం. భావంలో తను తాను చిన్నపిల్లలుగా చూసుకునే అభ్యాసం చేసిన వారికి వృద్ధాప్యం రాదు సరిగదా. వారి శరీరం వయసులో వెనక్కి వెళ్ళటం జరుగుతుంటుంది. ఏజింగ్ అనేది ఆగిపోవటం మొదటి మెట్టయితే రిక్రియేషన్లోకి వెళ్ళటం రెండవ దశ అవుతుంది. శరీరాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా చేసుకోవడానికి ప్రతి జీవకణము చైతన్యవంతంగా తయారవటానికి కూడా భావ సాధన ఉపయోగపడుతుంది. ఈ సాధనకు కూడా చాలామంది చాలా పేర్లు పెట్టారు. యోగ నిద్రని, యాక్టివేషన్, ఇంటర్నల్ విజన్, న్యాస ఇలాంటి పేర్లతో కొద్ది తేడాలతో అభ్యాసాలను తయారు చేశారు. ఒక రకంగా శరీరంలో అంతర్యాత్ర అది. భావనతోనే తమ శరీరంలోని అణువుని ఒక భాగం తర్వాత మరొకటి చూస్తూ శరీరం అంతా తమ భావంలోకి తెచ్చుకుంటారు ఈ సాధనలో. అలా చేయగా శరీరం లోపలి భాగాలు స్పష్టంగా స్పాట్లైట్ వేసినట్టుగా కనిపించడం మొదలవుతుంది. సాధారణంగా వినని గుండె చప్పుడు కూడా ఆ గుండె దగ్గరికి వెళ్ళినప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. శరీరంలో ఎక్కడైనా బాధగా ఉన్నప్పుడు కూడా భావంలోనే శక్తిని అటువైపుగా మళ్లించి తమ పనికి అంతరాయం కలగకుండా బాధను రూపుమాపుకుంటారు. దెబ్బతగిలిన భాగాలకి మందు రాసి కాపడం పెట్టడం, అవసరమైన వ్యాయామం చేయటం కూడా భావంలోనే చేసి ఫలితాలను పొందిన వారు ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్లో కూడా భావశక్తి వారి ముష్టిఘాతాన్ని టన్నుల బరువుతో పడేట్టుగా చేస్తుంది. తమ భార్యలో ఆకర్షణీయమైన నాయికను, భర్తల్లో హీరోని చూసేవారు ఉన్నారు కొంతమంది. అందులో తప్పేమీ లేదు. సుఖాన్ని, సంతోషాన్ని పంచుకోవటానికి సాధనంగా ఉపయోగించుకున్నంత వరకు తప్పేమీ లేదు. సంసారాలు నిలబడటం, కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా ఉండటం మంచిదే కదా. బ్రహ్మచారులు కూడా చాలామంది నిజంగా భావ బ్రహ్మచారులు కారు. అందుకే అస్ఖలిత బ్రహ్మచారిని గొప్పగా పొగుడుతారు. గోపికలతో రాసలీలాడిన, అష్టభార్యలతో సరస సల్లాపాలు సాగించిన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని భావ బ్రహ్మచారిగా కొనియాడతారు. 16,000 మంది గోపికలను, అష్టభార్యలను అలరించింది ఆయన లీల మాత్రమే కానీ ఆయన కాదు అంటారు. ఇకపోతే భావశక్తి కొన్ని సందర్భాల్లో పనిచేయదు. ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కానీ, అలసిపోయి ఉన్నప్పుడు కానీ భావం స్పష్ట రూపం దాల్చదు. పైగా నిర్దిష్టంగానూ ఉండదు. ఆ సందర్భంలో భావశక్తి పనిచేయదు. ఇక రెండవది స్వార్థ చింతన భావశక్తిని చెడగొడుతుంటుంది. ఇక్కడ స్వార్థ చింతన అంటే ఏమిటో వివరించిన అవసరం ఉంది. ప్రతిఫలం కోరుకోవటం స్వార్థ చింతన కాదు. భావశక్తితో కానీ మరే విధమైన శక్తితో కానీ ఏ పని చేయటానికైనా ఒక ఫలితాన్ని ఆశించడం తప్పు కాదు సరిగదా. భావం సుస్పష్టంగా ఉండటానికి అవసరం కూడా. స్వార్థ చింతన అంటే ఈ సందర్భంలో ఎదుటి వారిని నష్టపరిచేది అని అర్థం. తాను లాభం పొందటం కోసం ఎదుటివారిని బాధపెట్టే భావం కూడా నిలవదు. మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడే భావం కూడా సరిగ్గా నిలుస్తుంది. ఇక మూడోది ప్రతీకారం కోసం చేసినప్పుడు కూడా ఎదుటివారిని నష్టపరచడం జరుగుతుంది కనుక ఆ సందర్భంలో కూడా భావసిద్ధి కలుగదు. తర్వాత తన మీద, తన భావశక్తి మీద నమ్మకం తక్కువ ఉన్నప్పుడు కూడా భావం నిలకడగా ఉండదు. వేవర్ అవుతుంటుంది, ఊగిసలాడుతుంటుంది. ఇక ఐదో సందర్భం జరిగే ఫలితం తనకే ఒరిగేదైన సందర్భంలో కూడా భావం ఊగిసలాడుతూ ఉంటుంది.
కాబట్టి భావంలో ఉంటూ భావశక్తిని పెంచుకుని లబ్ధిని పొందాలి అంటే కావలసింది పూర్తి నమ్మకం, స్థిరమైన భావంతో పాటు సద్గుణాలు కూడా. భావశక్తి వలన అన్నిటికన్నా త్వరగాను సులభంగాను వచ్చేది హీలింగ్ పవర్, యోగ చికిత్స. రోగికి స్వస్థత చేకూరాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని దివ్యశక్తిని ఆ రోగిలోనికి, రోగపీడిత భాగానికి ప్రసరిస్తున్నట్టుగా భావించడమే ఆ భావచికిత్స. తల్లి పిల్లల్లో ఇది మనకు కనిపిస్తుంది. బిడ్డకు పూర్తిగా ఆరోగ్యం చేకూరాలి అని భావించడమే తల్లి చేసే హీలింగ్. అయితే నయం కాదేమో అనే శంకే దానికి అడ్డుపడే ప్రతికూల శక్తి. భావశక్తితో పాటు హీలింగ్లో కావలసింది నిబంధనారహితమైన ప్రేమ, అన్కండిషనల్ లవ్. అందుకే తల్లి వలన పిల్లలకు ఆరోగ్యం కలగవచ్చు, కానీ పిల్లల వలన తల్లిదండ్రులకి అంత సులభంగా ఫలితం రాకపోవచ్చు. తెలియని వారికి బంధుత్వం, చుట్టరికం కానీ లేని వారికి హీలింగ్ చేయటమే సులభం. తన వారికి తాము అతిగా ప్రేమించే వారికి చేయటం కొద్దిగా కష్టం అవుతుంది. తమకు తాను అంటే సెల్ఫ్ హీలింగ్ చేసుకోవటం మరీ కష్టం. అది ఎందుకో తెలుసుకుంటే అది సులభం అవుతుంది. పేరు మోసిన హస్తవాసి గల వైద్యులు కూడా తమ తల్లికో, భార్యకో, పిల్లలకో జబ్బు చేసినప్పుడు మరో డాక్టర్ని సంప్రదించడం జరుగుతుంటుంది. ఊరి వారందరినీ తగులు తీర్చిన వాళ్ళు కూడా తమ ఇంట్లో సమస్య చిగురించేటప్పటికీ బయట వారి సలహా సంప్రదింపులకు వెళ్తారు. దీనికి కారణం ఏమిటంటే నా అనే భావనే. ఎటువంటి సమస్య వచ్చినా తన నుంచి తాను వేరు చేసుకొని ఆలోచించినప్పుడు పరిష్కార మార్గం దొరుకుతుంది. అంటే నిబంధనారహితమైన ప్రేమ, అనాసక్తి గల ప్రయాసే కాకుండా ఫలితం కూడా బాధించినప్పుడే హీలింగ్ విజయవంతంగా జరుగుతుంది. అందుకే సెల్ఫ్ హీలింగ్ అన్నిటికంటే కష్టమైంది. బాధపడుతున్నది వాళ్లే, భావంలో బాధను పోగొట్టుకునేదే వాళ్లే. కాబట్టి ఆచరణ కష్టసాధ్యం అవుతుంది. హీలింగ్ చేయాలంటే ప్రేమించగలగటం, అది కూడా నిబంధన లేని ప్రేమ అవసరం చెప్పుకున్నాం కదా. అలాగే తాము ఎక్కువగా ప్రేమించే వారికి హీలింగ్ చేయటం కూడా కష్టమని అనుకున్నాం. రెండు ఒకదానికొకటి విరుద్ధంగా ఉన్నాయి కదా. కానీ ఇది చాలా సూక్ష్మమైన విషయం, తెలుసుకుంటే అర్థమవుతుంది. ప్రేమ కలిగినప్పుడే అవతల వారి కష్టాలు తొలగాలి అనే భావన ఏర్పడుతుంది. కానీ ప్రేమించిన వారి బాధలు తమ బాధలుగా భావించి బాధపడుతూ ఉన్నవారికి వారిలోని భావం చెదురుతూ ఉంటుంది. విశ్వప్రేమ కల వాళ్ళకి అటువంటి ఊగిసలాటలు ఉండవు. ఏదో చిన్న వృత్తంలో తన వారిని చూసుకున్న వారికి నిబంధనారహితమైన ప్రేమ కొరవడుతుంది. తన వారి మీద అమిత ప్రేమ కూడా హీలర్ లక్షణాలని వాళ్ళలోకి రానివ్వదు. కాబట్టి నాన్ అటాచ్మెంట్లోనూ పూర్తి బాధ్యతతోనూ తన అనుకున్న వారిని, విశ్వంలోని అందరినీ సమానమైన ప్రేమాభిమానాలతో చూసేవాళ్ళకి హీలింగ్ అత్యంత సులభమైన విద్య. ఈ వీడియోలో మనం భావం గురించి, భావశక్తి గురించి మాట్లాడుకున్నాం. రాబోయే వీడియోలో భావ సాధన ఎలా చేయాలి, దీన్ని ఎలా సాధించుకోవాలి అన్నది వివరంగా మాట్లాడుకుందాం అంటున్నాను, చర్చించుకున్నాం అంటున్నాను. ఈ పదాలు ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మీరు కూడా వీటిని చూసి మీరు కామెంట్లు పెడతారు అని. ఏదో చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, చాలా చెప్పారు, బాగా చెప్పారు, ఇలా కాకుండా ఇది ఎలాగున్నా మాకు ఉత్సాహం కలిగిస్తుంది. ఇది కాకుండా మీకు ఏదైనా బాగోలేకపోయినా, లేకపోతే ఏదైనా అర్థం కాకపోయినా, లేదంటే నేను చెప్పిన దానికి ఏమన్నా మీరు జోడించదలుచుకున్నా కూడా చెప్పచ్చు కాదు, చెప్పమని నేను కోరుకుంటున్నాను. ఇక సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని, షేర్ చేయమని నేను ప్రతి వీడియోలో చెప్పడం లేదు. అయినా కూడా సబ్స్క్రిప్షన్స్ బాగా పెరుగుతున్నాయి, వ్యూయర్షిప్ కూడా బాగా పెరగటం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. అయితే నిరాశ కలిగించే ఒక చిన్న విషయం ఏంటంటే, ఏదైనా వీడియో సిరీస్లో 1, 2, 3, 4, 5 అలా వీడియోని రిలీజ్ చేసినప్పుడు మొదట చూస్తున్నారు, చివరి చూస్తున్నారు, మధ్యలో ఈ వ్యూయర్షిప్ తక్కువగా ఉంటుంది. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏదైనా విషయాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే కదా బాగుండేది. కాబట్టి వరుస క్రమంలో చూడండి. తర్వాత ఏ వీడియో కూడా
సగం కాకుండా పూర్తిగా చూస్తేనే మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటన్నది మీకు బాగా అర్థమవుతుంది. ఇక ఉంటాను. శుభమస్తు.